ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అంటే, ఓ పిచ్చోడి చేతికి రాయి దొరికితే వాడు ఏం చేస్తాడో ఈ కూటమి ప్రభుత్వ పెద్దలకు అధికారం దొరికితే వాళ్ళు అదే చేస్తున్నారు. గత 2 ఏళ్ల పాలనలో ఎటు చూసినా సరే విధ్వంసాలు, అరాచకాలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, డ్రగ్ మాఫియా, రౌడీ షీటర్లు, దాడులు, దాష్టికాలు ఇవన్నీ చాలదన్నట్టు సరికొత్త సంస్కరణ తీసుకొస్తున్నామని చెప్పి నిస్సిగ్గుగా ప్రకటించారు లోకేష్ గారి తోడలుడు విశాఖపట్నం ఎంపీ అయిన శ్రీభరత్ గారు. ఏంటా అతి గొప్ప సంస్కరణ అంటే, విశాఖపట్నం బీచ్లో బీచ్ షాక్స్ ఏర్పాటు చేస్తున్నాం, దానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది, బీచ్లో బీచ్ షాక్స్ పెడితే తప్పేంటని చెప్పి నిస్సిగ్గుగా ఒక పార్లమెంటు సభ్యుడు మాట్లాడడం అత్యంత దురదృష్టకరం. ఈ బీచ్ షాక్స్ అంటే ఏమనుకున్నారు అంటే, ప్రజలకు చెప్తా ఉన్నా, అసలు బీచ్ షాక్స్ అంటే ఏంటంటే, బీచ్ దారి పొడవునా కూడా గుడిసెలు లాంటివి వేసి అందులోని మద్యం అమ్మకాలను బహిరంగంగా అమ్మడమే ఈ బీచ్ షాక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది శ్రీభరత్ గారు ప్రకటన చేశారు. దీనికోసం ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. దీని యొక్క ప్రతిపాదన మన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు గతంలోనే ఒక బహిరంగ వేదిక మీదే చేశారు. అంటే ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా మద్యాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా ఎలా మారుస్తుంది అని చెప్పడానికి శ్రీభరత్ గారు చేసినటువంటి ప్రకటన ఒక ఉదాహరణ. నేను చెప్పదలుచుకున్న ఈ కూటమి ప్రభుత్వ పెద్దలకి, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాస్త బుద్ధి తెచ్చుకోండి అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాస్త సిగ్గు తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పరిపాలన అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎవరికి మంచి చేయాలనేటువంటి దాన్ని తెలుసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గత పాలనని చూసుకోమని చెప్పి, చూసి నేర్చుకోమని చెప్పితో పలుకుతున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మా సిద్ధాంతం ఏంటో తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఏంటో తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరేంటో తెలుసా, విద్య, వైద్యం, అది జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్, అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలన యొక్క బ్రాండ్ ఏంటి అంటే మందు, చిందు, ఇది మీ బ్రాండ్. బీచ్ల్లో బీరు, బారు అనే పథకాన్ని అతి గొప్ప సంస్కరణ తీసుకొస్తున్నామని చెప్పి చెప్పడం అంటే ఇంతకన్నా సిగ్గుమాలినటువంటి మాట ఇంకొకటి ఉండదు అని చెప్పి నేను శ్రీభరత్ గారికి చెప్తా ఉన్నా. అయ్యా శ్రీభరత్ గారు, ఎంత మీరు లోకేష్ గారికి తోడలుడైతేనో, ఎంత మీరు చంద్రబాబు నాయుడు గారికి కొడుకు వరుస అయితేనో, ఒక పార్లమెంటు సభ్యుడిగా 5 లక్షల ఓట్ల మెజారిటీ ఇచ్చారు మీకు. అది మీరు ఇచ్చారా, తెచ్చుకున్నారా, గుద్దించుకున్నారా, మాయ చేశారా అన్నది దేవుడెరుగు. కానీ ఒక పార్లమెంటు సభ్యుడు అయినటువంటి మీరు విశాఖపట్నానికి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గలెత్తాల్సినటువంటి మీరు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాశనం అవుతుంటే పట్టించుకోరే, విశాఖపట్నం తాలూకా రైల్వే జోను ఆశలు అడియాసలు అయ్యి అసలు సిసలైనటువంటి మెయిన్ ప్రాంతాన్ని పక్క రాష్ట్రం పట్టుకుపోతుంటే కనీసం కిమ్ కమ్మని మాట్లాడరే, విశాఖపట్నంలో భూములు దారాదత్తం చేస్తుంటే నోరెప్పవే, విశాఖపట్నంలో 5,000 కోట్ల విలువైన భూమిని దోచేసిన ఒక దొంగ విశాఖ పార్లమెంటు సభ్యుడిగా ఉండడం విశాఖ ప్రజలు చేసుకున్న దురదృష్టం అని చెప్పి ఓ పక్క మేమంతా బాధపడుతుంటే, ఈ రోజు తగుదునమ్మా అని వచ్చి మళ్ళీ నిస్సిగ్గుగా మరొక అవినీతి బాంబుని పేల్చాడు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు శ్రీభరత్ గారు బీచ్ షాక్స్ పేరుతో. అంటే విశాఖపట్నం ప్రజల్ని ఏం కమ్మని అడుగుతున్నాం. విశాఖపట్నం అనేటువంటిది ఒక ప్రశాంతమైనటువంటి నగరం, విశాఖపట్నం అనేటువంటిది ఆహ్లాదకరమైనటువంటి నగరం, ప్రకృతి సౌందర్యానికి ప్రతీక. ఏ కుటుంబాన్ని చూసినా మధ్యతరగతి అయినా, పేదవాడైనా, డబ్బున్నవాడైనా సరే ఆ సాయంకాల పూట సరదాగా బీచ్ రోడ్లో కుటుంబంతోనో, చిన్నపిల్లలతోనో, భార్యతోనో, అక్కా చెల్లెలతోనో, సతీ సమేతంగానో వచ్చి ఆ బీచ్ ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఆ కెరటాల అందాలు చూస్తూ, ఓ పక్క ఏ మూరి మిక్చరో తినుకుంటూ, ఏ కొబ్బరి బొండో తాగి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలనేటువంటి ఆ స్థితిలోనే ఇప్పటివరకు విశాఖపట్నం బీచ్ ఉంది తప్పితే, విశాఖపట్నం బీచ్కి వస్తే మందు తాగచ్చు, విశాఖపట్నం బీచ్కి వస్తే ఇటు ఆర్కే బీచ్ నుండి అటు భీమిల దాకా ఎక్కడ బాగుతా అక్కడ మద్యం తాగచ్చు, మద్యం తాగి నచ్చినన్ని వేషాలు వేయచ్చు అనేటువంటి దాన్ని ప్రభుత్వమే ప్రోత్సహించడం విడ్డూరంగా ఉంది. ఈ రకమైనటువంటి పోకడలు ఎప్పుడూ విశాఖపట్నంలో లేవు. నేను అడుగుతున్నా, విశాఖపట్నం బీచ్ అంటే తాగడానికి మీకు పనికొస్తుంది అనుకుంటున్నారా? విశాఖపట్నం బీచ్ అంటే తాగి తందనాలు ఆడడానికే పనికొస్తుంది అనుకుంటున్నారా? లేకపోతే తాగి దొల్లడమే మీకు తెలిసినటువంటి పర్యాటక అభివృద్ధి అని నేను అడుగుతున్నా విశాఖపట్నం ఎంపీని. విశాఖపట్నం గురించి ఏం తెలుసు? విశాఖపట్నంలో ఎన్నాళ్ళు మీరు ఉంటారు? అసలు వారానికి ఎన్ని రోజులు మీరు విశాఖపట్నంలో ఉంటారు? విశాఖపట్నంలో ఉన్నటువంటి బీచ్ తాలూకా ప్రాముఖ్యత మీకు తెలియకపోతే నేను చెప్తాను, భరత్ గారు తెలుసుకోండి. విశాఖపట్నం బీచ్లో అటు ఆర్కే బీచ్ నుండి ఇటు భీమిలి బీచ్ వరకు కూడా ఓ పక్క గంగమ్మ తల్లి గుడి ఉంటుంది,
మరో పక్క ఆర్కే బీచ్ దగ్గర కాళీమాత గుడి ఉంటుంది, ఆ పక్కనే శివాలయం ఉంటుంది, ఆ ముందుకెళ్తే టీటీడీ వెంకటేశ్వర స్వామి కోవిల్ ఉంటుంది. ఇది ఆర్కే బీచ్ నుండి రుషికొండ వరకు కూడా ఆ ప్రాంతం అంతా ఎంతో ఆధ్యాత్మికంగా టెంపుల్స్తోని అంత అద్భుతంగా ఉండేటువంటి ఆ ప్రాంతంలో మీరు మద్యం అమ్మకాలు పెడుతున్నారంటే ఇది హిందూ మతం మీద మీరు చేస్తున్నటువంటి దాడా అని నేను అడుగుతున్నా. అసలు విశాఖపట్నంలో ఉన్నటువంటి బీచ్, ఆ సాగర తీరం ఒక గ్రహణం స్నానాలకు కానీ, లేదంటే శివరాత్రి వస్తే పుణ్య స్నానాలకు కానీ, లేదా కుంభాభిషేకాలకు కానీ, కోట్లింగాల ప్రత్యేక పూజలకు కానీ, వీటన్నిటికీ కదా విశాఖపట్నం బీచ్ అనేటువంటిది ప్రాముఖ్యత. ఇటువంటి గొప్ప విశాఖపట్నం బీచ్ని ఈరోజు మీరు ఒక బార్లా తయారు చేస్తామంటే ప్రజలు ఎవరు ఊరుకుంటారన్న మీరు అనుకుంటున్నారా? మళ్ళీ నిస్సిగ్గుగా ప్రజలు ఎవరు దీన్ని వ్యతిరేకించట్లేదు, లేదా ఈ మిగతా వాళ్ళు ఎవరు తాగరా, ప్రభుత్వానికి దీని మీదే ఆదాయం వస్తుంది, ఆ మాట చెప్పడానికి సిగ్గు అనిపించలే మీకు? మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు అవకాశం ఇవ్వండి, నేను సంపద సృష్టిస్తానని చెప్పి అనేక మాటలు మాట్లాడాడు. సంపద సృష్టించడం అంటే మద్యం అమ్మి సంపద సృష్టిస్తారా? ఇదేనా మీకు తెలిసిన సంపద సృష్టి? మీరు గడిచినటువంటి 2 కాలంలో అన్ని రకాలుగా, మరీ ముఖ్యంగా విశాఖపట్నం ప్రజల్ని దోచుకుని, ఆ డబ్బును దాచుకుని ఇంత అక్రమాలు చేసినటువంటి మీరు ఈరోజు చాలదన్నట్టు ప్రజా ఆరోగ్యాన్ని కూడా అమ్మేయాలనేటువంటి ఉద్దేశంతో బీచ్ షాక్స్ పేరుతో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. నాకు ఒక అనుమానం కలుగుతుంది. అయ్యా భరత్ గారు, మీరు సమాధానం చెప్పండి. మీకు అదే బీచ్ రోడ్ లైన్లో కదా గీతం విద్యా సంస్థలు మీకు ఉన్నాయి. మీ తాతగారు మీరు అంతా విద్యా సంస్థలు పెట్టి మీ గీతం అభివృద్ధి కోసం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీని సర్వనాశనం చేసింది మీరే కదా, మీ కుటుంబమే కదా. ఆంధ్ర యూనివర్సిటీని బూత్ బంగ్లాతో పోల్చింది మీ తాతగారే కదా. లేదా బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే గీతంలో చదవగలరు, మామూలు వాళ్ళకి మా గీతంలో చదివే అర్హత లేదు అని చెప్పి పేద వర్గాలను చిన్న చూపు చూసిన వ్యక్తి మీరే కదా. ఈరోజు మరి ఆ పేద వర్గాలు తిరిగేటటువంటి, ఆ మధ్యతరగతి వర్గాలు తిరిగేటటువంటి బీచ్లో మద్యం అమ్మకాలు పెడతానని చెప్పడానికి మీకు నోరు ఎలా వచ్చింది? అంటే ఆ భీమిలి లేదా ఆ ఋషికొండ, ఆ ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లోనే మీ గీతం విద్యా సంస్థలు ఉన్నాయి కదా. మీ గీతంలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మద్యం అమ్మకాల మీద, మద్యం వినియోగం మీద పాఠాలు నేర్పించే దిక్కుమాల ప్రోగ్రాం కూడా మీరు ఏమైనా పెట్టారా? ఏ ఉద్దేశంతో ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు? బాధ్యత కలిగినటువంటి ఎంపీగా ఉంటూ ఒక విద్యా సంస్థను నడుపుతూ విద్యార్థులకో యువతకో మంచి విద్యాబుద్ధులు నేర్పించాల్సింది పోయి, సంస్కారం నేర్పించాల్సింది పోయి, తాగి తందనాలాడండి మేము ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం అని చెప్పడం అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి చర్య మరొకటి ఉండదు. మీ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను, మీకు పేదవాడు వైద్య విధి చదువుకుంటాడంటే కనీసం దానికి డబ్బులు లేవని చెప్పి మాట్లాడిన దద్దమ్మల్లారా, బీచ్ షాక్స్ పెట్టడానికి మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బీచ్ షాక్స్ కోసం ఎంత నిస్సిగ్గుగా ఎలా మాట్లాడుతున్నారు? ఇది ఈరోజు కాదు, ఎందుకనో విశాఖపట్నం మీద ఈ రకమైనటువంటి దాడి వీళ్ళు చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగానే. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నం బీచ్లో లవ్ ఫెస్టివల్ పేరుతో బికినీ సంబరాలు చేద్దామని చెప్పి చాలా ఊగాడు చంద్రబాబు నాయుడు గారు కూడా. కానీ అప్పుడు మహిళల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత జడిసి ఆ నిర్ణయంలో ముందడుగు వేయలేదు. మళ్ళీ ఈరోజు ఆయన కొడుకు వరుస అయినటువంటి శ్రీభరత్ గారు వచ్చి ఈ రకమైనటువంటి, అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయి విశాఖపట్నం బీచ్ని అంతా కూడా బార్లుమయం చేసేటటువంటి కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచన చేయడం, ఆ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పడం కూడా చాలా దుర్మార్గం. ఒక్కసారి శ్రీభరత్ గారు ఏం మాట్లాడారో కూడా ఒక్కసారి చూద్దాం స్క్రీన్ మీద అని చెప్పి తెలియజేస్తున్నా. ఏంటి నాకు అర్థం లేదండి, బీచ్ షాక్ పాలసీ మీద ఏంటి అంటే? అంటే వాళ్ళు ఎవరు ఆల్కహాల్ తాగట్లేదండి? అంటే మన రాష్ట్రంలో మనం ఏంటి ప్రొహిబిషన్లో ఉన్నామా ఇప్పుడు? లేకపోతే నాకు అర్థం అవట్లేదు అసలు ఎవరు ఎందుకు మాడుతున్నారు, ఏం మాడుతున్నారు అనేది. మనకి ఆల్కహాల్ రెవెన్యూ ఎంత ఉందో తెలుసు అంటే అది మీరు గమనిస్తే మద్యం మీద వచ్చేటటువంటి ఆదాయం మీద వీళ్ళ కన్నును తప్పితే ఆ మద్యం తాగడం వల్ల ఆ పేదవాడో సగటు మధ్యతరగతి వాడో డబ్బున్నోడో ఎవరైనప్పటికీ వాళ్ళ ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది, ఆరోగ్యం దెబ్బతినడం వల్ల ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుంది, తద్వారా ఆ జీవితాలు ఎంత నాశనం అవుతాయి అన్నటువంటి విషయం తెలియని మీరు ఎంపీ ఎలా అయిపోయారో, విద్యావేత్త ఎలా అయిపోయారో మాకైతే అర్థం కావట్లే. అంటే
మద్యం మీద వచ్చే డబ్బులు ఆదాయం మీద మీరు ఆధారపడి ఆలోచిస్తున్నారంటే మీ ఆలోచన స్థాయి శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుంది తప్ప ఇంకొకటి కాదు. మద్యం తాగొచ్చు. గతంలో ఎవరైనా మద్యం అనేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రొహిబిషన్లో లేదు. అలాగని చెప్పి ఊరు వాడ పెట్టిమని చెప్పి మీరేం పర్మిషన్ ఇవ్వట్లేదు కదా. ఆ రకమైనటువంటి స్టెప్ ఎందుకు తీసుకుంటున్నారని అడుగుతున్నాం. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మద్యం అమ్మకాలట స్వామి అయ్యప్ప మాలలు వేసుకోవడం వల్ల మద్యం అమ్మకాలు తగ్గిపోతున్నాయి, మద్యం అమ్మకాలు ఇమీడియట్గా పెంచాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. అంటే ఎంతసేపు ఆ రకమైనటువంటి అభివృద్ధి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిలాగా మెడికల్ కాలేజీలు కడదాం, జగన్మోహన్ రెడ్డి గారిలా పోర్టులు తీసుకొద్దాం, జగన్మోహన్ రెడ్డి గారిలాగా టీసీఎస్లు, ఇన్ఫోసిస్లు, యోకోహోమాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో చేసినటువంటి అభివృద్ధి నేను మీకు చెప్తున్నా. గత 5 ఏళ్ల కాలంలో విశాఖపట్నం అభివృద్ధి అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రం జరిగింది. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం మీద అభివృద్ధి చేయలేదు. విశాఖపట్నాన్ని మాత్రం తన అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నారు. ఈ రోజు కూడా వాళ్ళ యొక్క ఆదాయ వనరుగా మార్చుకోవడానికి మాత్రమే విశాఖపట్నం బీచ్లో బీచ్ షాక్స్ పేరుతో చేయాలని అనుకోవడం ఆ కోవలోకే చెందుతుంది. నేను ఒకటే అడుగుతున్నా, ఈ కూటమి ప్రభుత్వానికి పేదవాడికి పట్టెడన్నం పెట్టలేని మీరు, పేదవాడికి ఒక పథకం ద్వారా డబ్బులు వేయడానికి డబ్బులు లేవనే మీరు, పేదవాడు చదువుకుంటాడంటే వైద్య కళాశాలకు డబ్బులు లేవని చెప్పే మీరు, ఏది అడిగినా సరే కనీసం ఒక్క పని కూడా చేయకుండా ఈరోజు మద్యం కోసం మాత్రం మద్యం మీద ఎనలేనటువంటి ప్రేమని ఎందుకు మీరు చూపిస్తున్నారు? మీరు, మీ తోడల్లుడు గారు, లేదంటే మీ తోడల్లుడు గారు తండ్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి మీకు ఏ రకమైనటువంటి అలవాట్లు ఉన్నాయో నాకైతే తెలియదు, నేనైతే చూడలేదు. కానీ మరి మీరే బహిరంగంగా చెప్తున్నారు ఎవరికి అలవాట్లు లేవా అని చెప్పి. మీ ఇంట్లో అలవాట్లు ఉంటే ఊరంతా ఉండాలని రూల్ ఏం లేదు సార్. మీ తోడల్లుడు గారు స్విమ్మింగ్ పూల్లో కూర్చుని మద్యాలు తాగితే ఊరందరూ కూడా విశాఖ బీచ్లో కూర్చుని సముద్ర కెరటాల మధ్య మందు తాగాలని రూల్ ఏం లేదు సార్. మీ తోడల్లుడు గారికో మీకో అలవాట్లు ఉన్నాయని చెప్పి వాటినన్నింటినీ ప్రజల మీద రుద్దే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతున్నా. కాబట్టి ఈ రకమైనటువంటి నిర్ణయం అనేటువంటిది ఏదైతే ప్రభుత్వం తీసుకున్నదని చెప్పి అధికారంగా ఒక ఎంపీ చెప్తా ఉన్నాడో, యుద్ధ ప్రాతిపదికన ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.